సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. నో, నీ మాట పవర్ఫుల్గా ఉండాలి. ఒక్క మాట మాట్లాడితే బాణంలా గుచ్చుకోవాలి. ఒక మాట మాట్లాడితే విలువైన మాటలు మాట్లాడాలి. ఫలానా మాట్లాడద్దండి, విలువైన మాటలు మాట్లాడద్దండి. ఫలానా చర్చిలో ఉందండి, ఏమి మాట్లాడద్దో తెలియదండి. రకరకాల మాటలు కొంతమంది ఆలోచన లేకుండా మాట్లాడేస్తారు. జాగ్రత్త, వాక్యం వినేటప్పుడు హృదయంలో దాచుకోవాలి. ఈ మాటలు నీ కొరకే, వాక్యం నీ కొరకే. అందుకే శుద్ధి చేసుకోవటానికి వస్తాం దేవుని సన్నిధికి. మనల్ని మనం సరి చేసుకోవటానికి వస్తాం దేవుని సన్నిధికి. ఇలాంటి మాటలు ఏదో దేవుని సేవకుడు కోపంగా చెప్తున్నాడనో, ఎవరినో దృష్టిలో పెట్టి చెప్తున్నాడనో అనుకోవటానికి వీల్లేదు ప్రియులారా. ఈ వాక్యం నీ కొరకే, ఈ వాక్యం నాకే, నా బిడ్డల కొరకే ఈ వాక్యం ప్రియులారా. నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. భక్తుడు మాట్లాడుతున్నాడు, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎందుకంటే దేవుడు ముందుగానే మన మాట గమనించేటటువంటి దేవుడు ప్రియులారా. 5వ వచనంలోకి వెళదాం. వెనుకను ముందును నీవు నన్ను ఆదరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. చూడండి దయచేసి 139వ కీర్తన ఓపెన్ చేసి ఉంచండి. 5వ వచనం చదువుతున్నాను. వెనుకను ముందును నీవు నన్ను ఆదరించి ఉన్నావు. దేవుడు ఎక్కడున్నాడు తెలిసినా? నీ ముందు ఉన్నాడు, నీ వెనుక ఉన్నాడు. నిన్ను అంటి పెట్టుకుని ఉన్న దేవుడు ఆయన. నీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నీడవలే నిన్ను అంటి పెట్టుకుని నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకంటే ముందు నీవు ఉన్నావు, వెనక నీవు ఉన్నావు, నీ హస్తము నా మీద కూడా ఉంది. చూడండి, నీ చేయి నా మీద ఉంది. ఇప్పుడు చెప్పాలి, ముందు దేవుడు ఉన్నాడు, వెనుక దేవుడు ఉన్నాడు, మన పైన దేవుడు ఉన్నాడు. ఎంత వర్ణన ప్రియులరా దావీదు భక్తుడు ఇక్కడ. అందుకే అంత ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభువా అందరూ విడిచిపెట్టినా ఎవరు లేరనుకున్నాను నేను, ఒంటరి వాడిని అనుకున్నాను నేను, నాకు సహాయం ఎక్కడ దొరకదనుకున్నాను నేను. చివరికి అడవుల పాలు అయిపోయాను, చుట్టూ శత్రువులు అయిపోయారు, మరణమయం పట్టుకుంది నన్ను. ఎప్పుడు మరణిస్తానో తెలియని పరిస్థితి వచ్చేసి చివరికి ఇది నేను ఆలోచించి భోజనం చేయటం మానేశాడు. కొంతమంది మరణ భయం పెట్టుకుని భోజనం చేయటం మానేస్తారు, అప్పుడే చచ్చిపోతారు కదా. ఉన్నంతవరకు బాగా తినండి కదా, ఎంతకాలం పోతామో తెలియదు. ఏం చేయాలి? ఉన్నంతవరకు బాగా తినండి, పట్టుకుని ఏది దొరికితే తినిపడేయండి. షుగర్ ఓవర్ తర్వాత చూసుకుందాం. తినిపడేయండి, సంతోషంగా ఉండండి. నా యేసయ్య నాతో ఉన్నాడు, చప్పట్లు కొట్టాలి. నా యేసయ్య నాతో ఉన్నాడు, సంతోషిద్దాం, మనము ఆనందిద్దాం, మరణ భయం తీసిపడేద్దాం. ఏ భయం మనకు అక్కర్లేదో. దేవుడు మనలను బ్రతికించినంత కాలము ఏ శక్తి మనలను దాడి చేయలేదు ప్రియులారా. ఎందుకంటే ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయనే ప్రాణం తీసుకోవాలి. ఈ ప్రాణము తీసుకునేటటువంటి పవర్ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ప్రభువా నీవు తెరవగా ఎవరు మూయలేరు, నీవు మూస్తే ఎవరు తెరవలేరు. ఎంత ధైర్యంగా ఉందాం. చర్చికి వస్తే ఎంత ధైర్యం అమ్మా. కొంతమందికి ధైర్యం తెలియక ఇళ్లలోనే మగ్గిపోతున్నారు, కుమిలిపోయి అయ్యో జ్వరం అండి, అడగండి అమ్మ ఎందుకు రాలేదు, అయ్యా నీరసంగా ఉందయ్యా. అమ్మ చూడండి లేవలేకపోయినా నడవలేకపోయినా. ఎందుకని? నీ మందిరములో ఒక ఆదరణ దొరుకుద్ది నాకు. ఈ వారములో ఎక్కడ దొరకనటువంటి ఆదరణ, ధైర్యము నీ మందిరములో తప్ప ఎక్కడుందయ్యా? ఈ సీక్రెట్ తెలుసుకున్నవాడు ఇంట్లో ఉండగలడా ప్రియులరా? దేవుని మందిరములో ధైర్యము. అందుకే చర్చిని గౌరవించండి, సహవాసమును గౌరవించడం నేర్చుకోవాలి. వ్యక్తి కంటే సహవాసం ముఖ్యమైంది, పాస్టర్ గారి కంటే దేవుని మందిరం ముఖ్యమైంది.
వీళ్ళెవరూ పర్మనెంట్ కాదు ప్రియులారా. దేవుని మందిరం శాశ్వతమైంది. దేవుని మందిరములో ఆదరణ ఉంది. దేవుని మందిరములో స్వస్థత ఉంది. దేవుని మందిరములో ఒక ధైర్యం ఉంది. దేవుని మందిరములో ఆహారం ఉన్నది అంటాడు. ప్రభువా, నీ మందిరములో ఆహారం ఉందయ్యా. ఓ భక్తుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ మందిరములో ఉన్న ఈ ఆవరణములో నీ బలిపీఠము దగ్గర మాకు ఒక గూడు ఉందయ్యా. నా బిడ్డలకు ఎక్కడ దొరకనటువంటి గూడు నీ మందిరములో ఉందయ్యా. ఓ భక్తుడు ప్రార్థన చేస్తూ అన్నాడు, ఒక తల్లిని తండ్రిని పోగొట్టుకుని ఇద్దరు ఒకే రోజు పోగొట్టుకున్నారు పిల్లలు. వారిద్దరిని మందిరంలో పెట్టిలో పెట్టి తీసుకెళ్ళబోతున్నారు నూజివీడు పట్టణంలో. ప్రియులరా, తన కుమార్తె ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినా నీ మందిరములో మాకొక గూడునిచ్చావు. ఆ గూడు చాలు మాకు ప్రభువా. ఎలాంటి గూడు ఉందయా మందిరములో. దేవుని మందిరము ఎంత ఆశీర్వాదకరమైన స్థలం అది. నీ మందిర ఆవరణములను చూడవల్లని నా ప్రాణము తృష్ణగొనుచున్నదయ్యా. నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినము కంటే శ్రేష్టమయ్యా. నీ మందిరాన్ని చూడకుండా బ్రతకలేను ప్రభువా. దావీదు భక్తుడు గ్రహించాడు మందిరం అంటే ఏంటో. మీలో చాలామంది గ్రహించారు మందిరం అంటే ఏంటో. మందిరాన్ని విడిచి ఉండలేరు మీరు. కొంతమంది మందిరాన్ని విడిచి ఉండలేరు. ఇది పర్ణశాల అన్నాడు. పర్ణశాలలో దాగినట్లుగా ప్రభువా నీ మందిరం అనే పర్ణశాలలో నన్ను దాచి ఉంచుము. నీవు దాగు చోటు దేవుని మందిరమేనయ్యా, ఎక్కడ లేదు ప్రపంచంలో. చూడండి ప్రియులరా, ఆయన అంటున్నాడు, నా వెనుక నీవున్నావు, నా ముందు నీవు నన్ను ఆవరించావు, నా పైన నీ హస్తము నాకు తోడుగా ఉంది. అంటే నా చుట్టూ కూడా నీ సన్నిధి నన్ను ఆవరించింది ప్రభువా. ఇక నాకు భయం లేదు. శత్రువు చొరబడే ఆ యొక్క చిన్న అవకాశం కూడా దేవుడు మనకి శత్రువుకి ఇవ్వట్లేదు. సాతానుకి నీ మీద అధికారం లేదు. ఎందుకంటే నీ ముందు ఆయన ఉన్నాడు, నీ వెనుక ఆయన ఉన్నాడు, నీ పైన ఆయనే ఉన్నాడు. సాతాను ఎక్కడి నుంచి వస్తాడు ఇంక నీ దగ్గరికి? రాలేడు వాడు నీ దగ్గరికి. ఎంత ధైర్యాన్ని ఇచ్చాడు ప్రియులరా, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు దావీదు భక్తుడు. వెనుకను ముందును నీవు నన్ను ఆదరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ప్రియులరా, ఆఖరిగా ప్రియులరా 6వ వచనంలో చూస్తే, ఈ జ్ఞానము ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఇట్టి జ్ఞానము నాకు అందదు ప్రభువా. నిన్ను తలంచుకుంటున్నప్పుడు, నీవు నాతో వ్యక్తిగతముగా నన్ను ఎరిగినటువంటి విధానము చూసినప్పుడు, ప్రతి నడక పడక నీవు గమనిస్తూ ఉన్నప్పుడు, నా ప్రతి మాట నీవు గమనిస్తూ ఉన్నప్పుడు, ఈ జ్ఞానము నాకు అందట్లేదు ప్రభువా. నువ్వు ఎంత అనంత జ్ఞానివి నీవు. నీ జ్ఞానము అగోచరము, అది నాకు అందదు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ప్రియులరా, ఆశ్చర్యపోతున్నాడు. దేవుని గురించి ఎంత మనం తెలుసుకుంటామో అంతగా తగ్గించుకుంటాం. దేవుడు ఎవరో నీవు ఎంత గ్రహిస్తావో అంతగా నీవు ఎంత అల్పమైనటువంటి వ్యక్తివో గ్రహిస్తావు. చాలామంది నేను అల్పుడిని ప్రభువా అనలేకపోతున్నారు. నేను దుమ్మును ధూళిని అన్నాడు భక్తుడు దావీదు. ప్రభువా నేను ధూళిని దుమ్మును, నేను నీ సన్నిధిలో లేనట్టే ఉన్నాను. నేను నీ సన్నిధిలో నా జీవితం లేనట్టే ఉంది. అది నాకు అగోచరము, నా మనస్సుకు మేధస్సుకు అందదు ప్రభువా. నీవెంత జ్ఞానివి, ఎంత జ్ఞానంతో నన్ను కాపాడుతున్నావు అని దావీదు భక్తుడు ప్రియులరా మాట్లాడుతూ ఉంటే, 139వ కీర్తనలో తన వ్యక్తిగత జీవితాన్ని గురించి తెలుసుకుంటే ఎంత ధైర్యం తెచ్చుకున్నాడో చెప్పలేము. చాలా ధైర్యం తెచ్చుకుని అంటాడు ఆ 8వ వచనంలో, అది కూడా మనం చూసి ముగించుకుందాం. 8వ వచనంలో అంటాడు చూడండి, నేను 7వ వచనంలో, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదును, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదును.
కొంతమంది దేవుని సన్నిధి నుంచి పారిపోవడానికి చూస్తున్నారు. ప్రియులారా, దేవుని మందిరంలో నుంచి పారిపోదామని బాధలు తట్టుకోలేక కొంతమంది ఇల్లు ఇడిచి పారిపోతున్నారు కదా. తన ఆప్తులైన వారిని విడిచిపెట్టి పారిపోతున్నారు. కొంతమంది చెప్ప పెట్టుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి పారిపోతున్నాడు మానవుడు? ఎక్కడికి పారిపోగలడు దేవుని సన్నిధిలో నుంచి? ఎక్కడికి వెళితే దేవుని సన్నిధి లేదు, ఎక్కడికి వెళితే దేవుని ఆత్మ లేదు. ప్రియులారా, ఇక్కడ చాలా తేటగా మాట్లాడుతున్నాడు. నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదును ప్రభువా? నిన్ను వదిలిపెట్టుకు క్షణమైనా ఉండలేనే. నీవు లేని చోటు ఎక్కడుంది నాకు? ఆకాశమునికి ఎక్కి, చదవండి కిందకి, నేను ఆకాశమునికి ఎక్కినను అక్కడ ఉన్నావు, పాతాళమందు పండుకొని అక్కడ ఉన్నావు. ఒకవేళ నేను దాదాపుగా నిమిషానికి, చూడండి ప్రియులరా, నిమిషానికి ఒక సెకండ్కి 186,000 కిలోమీటర్లు ప్రయాణం చేసే సాధనాలు మన దగ్గర ఉన్నాయి. ఒక ఆయన అనుకున్నాడంట, ఈ వాహనాన్ని ఎక్కి తూర్పు నుంచి పడమరకు ఒక్కసారి ప్రయాణం చేయటానికి ఒక సెకండ్కు 186,000 కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాహనాలు మనం సిద్ధపరచుకున్నాము సైంటిస్టులు. ఒకవేళ దాన్ని ఎక్కి దేవుడు లేని ప్లేస్కి ముందుగా వెళ్ళిపోదాం అనుకుంటే, తీరా అక్కడికి వెళితే అక్కడ కూడా నీవు ఉన్నావు, అక్కడ కూడా నీవు ఉన్నావు. ఎక్కడ లేడు దేవుడు ప్రియులారా? వేగవంతమైన వాహనాన్ని వేసుకుని దేవుని కంటే ముందుగా మనం వెళదామంటే, తీరా అక్కడ కూడా దేవుడు ముందే ఉన్నాడు నీకంటే. ఎక్కడ లేవు ప్రభువా నీవు? నీ ఆత్మ యుద్ధ నుంచి నేను ఎక్కడికి పోదును? చూడండి దయచేసి ఆ వచనాన్ని. నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదును ప్రభువా? ప్రియులారా, దేవుని మందిరం నుంచి ఎక్కడ నీవు పారిపోలేవయ్యా. దేవునికి మరుగైండు ఎక్కడికి పారిపోలేవు నీవు. దేవునికి దూరమై ఎక్కడికి పారిపోలేవు, ఉండలేవు నీవు దేవుని వదిలిపెట్టి. ఎందుకంటే ఆయన ఆత్మ నీతో ఎల్లప్పుడూ తోడుగా ఉండి నీ వెనకనే వస్తూ ఉంటుంది. నీ వెనుక ఆయన ఉన్నాడు, ముందు ఆయనే ఉన్నాడు, నీ పైన ఆయనే ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. 9వ వచనంలో అంటాడు, 8వ వచనంలో, నేను ఆకాశమునికి ఎక్కినను నీవక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవక్కడ ఉన్నావు ప్రభువా. పాతాళములోనూ ఉంటాడు దేవుడు. ప్రియులారా, భూమి అంతరంగములో, అగాధములో దేవుడు ఉన్నాడు. అక్కడ నేను ఆకాశమునికి ఎక్కిపోతానా? అక్కడ నీవు ఉన్నావు. భూమి లోపలికి వెళ్ళి దాక్కుందామా? అక్కడ నీవు ఉన్నావు. మహాసముద్రము లోపలికి వెళ్ళి దాక్కుందామా? అక్కడ నీవు ఉన్నావు. నక్షత్రపు ఆ శాలలోనూ వెళ్ళిపోదామా? ఆ గ్యాలక్సీలకు వెళ్ళి దాక్కుందామా? అక్కడ నీ సన్నిధి ఉంది ప్రభువా. నీవు లేని చోటు ఎక్కడుంది ఈ లోకంలో? సర్వాంతర్యామివి, ఓమ్నీ ప్రెజెన్స్ అన్నాడు. లార్డ్, యు ఆర్ ఓమ్నీ ప్రెజెన్స్. నీవు సర్వశక్తి కలిగిన దేవుడివే కాదు. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఆల్మైటీ గాడ్. నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు, సర్వాంతర్యామివి, ఎల్లవేళలా అన్ని చోట్ల ఉన్న దేవుడవు నీవు. ఎక్కడ నేను దాక్కోలేను, ఎక్కడ నేను నీ సన్నిధి నుంచి పారిపోలేను. పారిపోదాం అనుకుంటున్నావా? చాలామంది దేవుని సన్నిధి నుంచి పారిపోవటానికి చూస్తున్నారు ప్రియులారా. చాలామంది దేవుని వాక్యం నుంచి పారిపోవటానికి చూస్తున్నారు. దేవుని సేవకుల దగ్గర నుంచి పారిపోదామని చూస్తున్నారు. చాలామంది పారిపోయారు. కానీ దేవుడు అన్నాడు, ముక్కుకు గాలం వేసి లాక్కొస్తాడు దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ముక్కు గాలం వేసి లాక్కొచ్చే దేవుడు ఉన్నాడు. దేవునితో చెలగాటం ఆడవద్దు దయచేసి. ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ చేయి నన్ను పట్టుకొనును, అంధకారములో కూడా నీవు వెలుగుమయముగా ఉండగలిగిన దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోతాం దేవుడిని విడిచిపెట్టి? మనం ఎక్కడికి వెళ్ళలేం ప్రియుల. ఇదిగో ఈ 139వ కీర్తన దేవుని సన్నిధికి అద్దం పడతా ఉంది. దేవుడు ఎల్లవేళలా అన్ని స్థలములో ఉండే దేవుడని చాలా తేటగా 139వ కీర్తన మనకు బోధిస్తుంది ప్రియులారా. 12వ వచనం అంటాడు, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటి వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నవి. ప్రియులారా,
దేవుడు చాలా తేటగా దావీదు భక్తునితో మాట్లాడుతున్నాడు. వేకువ రెక్కలు తీసుకొని కదా, రెక్కలు కట్టుకుని ఆయన వర్ణిస్తున్నాడు దావీదు భక్తుడు. ప్రభువా, ఒక పని చేస్తా, నేను రెక్కలు, బలమైన రెక్కలు కట్టుకుని ఆకాశములు ఎగిరి వెళ్ళిపోతే, నీకంటే ముందుగా వెళ్ళిపోదాం అనుకుంటే ప్రభువా, నీవు అక్కడ నాకంటే ముందుగా ఉన్నావు తండ్రి, నీకంటే మించి నేను ఎక్కడికి వెళ్ళగలను, నీ సన్నిధికి దూరం కాలేను ప్రభువా అని చివరికి ఆయన ఏమీ చెప్పలేక సరెండర్ అయిపోయి, ప్రభువా ఇక నేను నీకు సరెండర్ అయిపోతున్నాను, నీకు ఎదురు చెప్పి నేను ఉండలేను, నీ జ్ఞానమునకు మారు మాట్లాడలేను, అది నాకు అగమ్య గోచరము, నా శక్తికి అందనటువంటిది నీ జ్ఞానము, నీ క్రియలు ఆలోచించే శక్తి కూడా నాకు లేదు ప్రభువా. ఒక పని చేస్తాను, ఇక నన్ను నేను సరెండర్ అయిపోతాను, ఐ సరెండర్ మై సెల్ఫ్ టు లార్డ్, నీకు నేను సరెండర్ అయిపోతాను, ఇంతకు మించి నా జ్ఞానం చాలదు ప్రభువా. దేవుని జ్ఞానాన్ని అంచనా వేసే శక్తి మానవునికి లేదు ప్రియులారా. చివరికి చేయాల్సింది ఏంటంటే మనము దేవునికి సమర్పించుకోవటమే. చివరి వచనాలు అంటాడు, నాకు టైం లేదు, ఎక్కువ టైం లేదు ఈరోజు, కాబట్టి ఈ కీర్తనను ఇంకా వర్ణించడానికి మనకి చాలా టైం కావాలి ప్రియులారా. అందుకే 23, 24 వచనాలు చదువుకుని మనం ముగించుకుందాం. 139వ కీర్తన 23 నేను చదువుతానమ్మా. 23, 24 వచనాలు చదువుకుందాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. చూడండి, ఇక దేవుడితో వాదించడం మానేశాడు. ప్రభువా, ఈ శక్తి నాకు అందదు, అది నీ జ్ఞానము నాకు అందదు, చివరికి ఈ ఒక్క మాట విను ప్రభువా, ఈ ఒక్క మాట విని నన్ను నీ సన్నిధిలో చేర్చుకోయ్యా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో ప్రభువా, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో అయ్యా, నీకు ఆయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమునను నడిపింపము. ఇది దావీదు భక్తుడు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. ప్రభువా, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, ఒకవేళ నా హృదయంలో నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే నాకు బయలుపరచు ప్రభువా, దాన్ని ఇట్టే ఒప్పేసుకుంటాను నేను, ఇంతకు మించి మార్గం నాకేమీ లేదు, నీకు ఎదురు తిరగలేను, నేను నీకు ఎదురు చెప్పలేను ప్రభువా. ఇదిగో ఈ భయములన్నిటిలో నుంచి నువ్వు తప్పిస్తున్నావే, నన్ను విడిచిపెట్టట్లేదే, నా ముందు నా వెనుక నీవు ఆవరించి ఉన్నావే, నా పైన నీ సన్నిధి నాతో ఉంది, నీ హస్తము ప్రభువా, నేను లేచుట పరుండుట సమస్తము ఎరిగి ఉన్నావే, మాట నాలుకకు రాక మునిపే నీవు నన్ను గమనిస్తున్నావే, అణువణువున ప్రతి అణువున నీవు చూస్తూ ఉన్నావే, వ్యక్తిగతంగా నాకు పరిచయం ఉన్నావే, గుంపులో మనుషులాగా చూడలేదు నన్ను, నీవు వ్యక్తిగతముగా నీవు నన్ను పరిశీలిస్తున్నావు, వ్యక్తిగతముగా ఎరుగున్న దేవుడవు, వ్యక్తిగతముగా నాతో సహవాసము చేస్తున్న దేవుడవు, వ్యక్తిగతముగా నా పేరు పెట్టి పిలుస్తున్న దేవుడవు, చూడు నా అరిచేతిలో చెక్కుకున్నానని వాగ్దానం చేసిన దేవుడవు, ప్రతిరోజు నీ కనుదృష్టి నా మీద పెడుతున్న దేవుడవు, ఇంతకు మించి నాకు ఈ లోకములో ఏం కావాలి ప్రభువా, నీవు ఉన్నావు చాలు, నాకు అంతగా నన్ను పరిశీలించే దేవుడు నాకున్నావు చాలు, నీ ఒక్క క్షణము కూడా విడిచిపెట్టని దేవుడు నాకున్నావు చాలు. ఎంత ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు ప్రియులారా. అతడు మళ్ళా బ్రతకటానికి కావలసిన ధైర్యాన్ని దేవుడిచ్చాడు ప్రియులారా. ఇక చనిపోట సిద్ధమైపోతున్నటువంటి దావీదుని ఇదిగో 139వ కీర్తన ద్వారా దేవుడు తనను బ్రతికించాడు. చివరికంటాడు, నన్ను పరిశీలించు ప్రభువా, నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గము నాకు ఉందేమో, ఒక్కసారి నా జీవితాన్ని పరిశీలించి నా నిజ స్వరూపాన్ని, నా నిజ స్థితిని, నా హృదయ స్థితిని బయట పెడితే ఇప్పుడే నేను ఒప్పుకుంటాను ప్రభువా, ఒకవేళ ఇంకా ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో, ఇంత గొప్ప దేవుని మీద ఇంకా ఆయాసం ఉందా నీకు, ఇంత గొప్ప ప్రేమించే దేవుని మీద ఇంకా అనుమానాలు ఉన్నాయా, ఇంత గొప్పగా నీ ప్రక్కనే ఉండి నేను నడిపించే దేవుడు నీతో ఉండగా ఇంకా నీకు భయం ఉందా హృదయంలో? ఏ భయం ఉంది? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడికి ఒకసారి చెప్పుకుందామా, ప్రభువా ఈ భయము నన్ను వెంటాడుతుందయా. ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంత గొప్ప దేవుడు నాకు ఉండగా నా హృదయంలో ఇంకా భయం ఏంటి? ఇంత ఆదరించే దేవుడు నాకు ఉండగా ఇంకా నేను దేనికి భయపడాలి? దావీదు భక్తుడు మరణ భయంతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, మరణ భయము నన్ను పట్టుకుంది, కానీ
నీవు నాతో ఉన్నావని తెలిసిన రోజున, నీ సన్నిధి నాతో ఉందని తెలిసిన రోజున ప్రభువా, నా ముందు నా వెనక నీవు ఆవరించి ఉన్నావని తెలిసిన రోజున నాలో ఉన్న భయములన్నీ పోయినాయి ప్రభువా. సహోదరి సహోదరుడా, ఏ భయముతో ఉన్నావు ఈ ఉదయకాల సమయంలో? ఏ అనారోగ్యం భయముతో ఉన్నావు? ఏ ఆర్థిక భయముతో ఉన్నావు? ఏ కుటుంబ భయములతో ఉన్నావో? ఏ బిడ్డలు భయముతో ఉన్నావో? ఏ శత్రువులు భయముతో ఉన్నావో? ఏ శత్రు సమూహం నీ మీదకి వస్తుందని భయముతో ఉన్నావో? ఏ సాతాను క్రియలు నీ మీద భయపడుతున్నాయో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి చెప్పు, ప్రభువా నేను భయపడనక్కర్లేని ఆత్మ నాకు ఇచ్చావు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. చక్కని వాక్యం విన్నాం. ఇంకా భయపడటానికి ఏమైనా కారణాలు ఉన్నాయా నీ హృదయంలో? ఇప్పుడే ఆ భయమును తీసివేసుకో దేవుని సన్నిధిలో. ప్రభువా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుంటున్నావు. నేను లేచుట, కూర్చుండుట, పరుండుట సమస్తం ఎరిగిన దేవుడవు నీవు. ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? ఏమ్మా ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? ఏమో నోరు తెరవలేకపోతున్నారు ప్రార్థనలో. ఎవరున్నారు ఆదరించటానికి? ఈ లోకములు ఆదరించటానికి ఎవరున్నారు నీకు? ఎక్కడ చూసిన భయమే, ఎక్కడ చూసిన ఆందోళనే, ఎక్కడ చూసిన విచారములే, ఎక్కడ సంతోషము లేదు, సమాధానము లేదు. చెయ్యండి అమ్మా, నోరు తెరిచి ప్రార్థన చేయండి రా. నోరు తెరవమ్మా. ఎవరో చెప్పుకుంటావు దేవునికి తప్ప. ఎక్కడ పారిపోతావు నీవు? నేను ఎక్కడికి పారిపోతాను ప్రభువా నీ సన్నిధి నుంచి? చెయ్యమ్మా, నోరు తెరిచి ప్రార్థన చెయ్యి. నీ బాధ ఏంటో దేవుడికి చెప్పు. ఓ ప్రభువా, నా భయములన్నీ నీకు చెప్తున్నానయ్యా, నన్ను ధైర్యపరచు ప్రభువా, నన్ను ధైర్యపరచయ్యా. ప్రతి భయం నుంచి నన్ను విడిపించు ప్రభువా. ఎన్ని భయములు ఉన్నాయో నీ హృదయంలో అన్ని దేవునికి చెప్పు, అన్ని దేవునికి చెప్పు. ప్రతి భయము నుంచి నాకు విడుదల దయచేయి ప్రభువా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో దావీదు భక్తుడు రాసిన 139వ కీర్తన ద్వారా మాతో మాట్లాడారు. ఈ కీర్తన రాసే సమయంలో దావీదు భక్తుడు ఎన్ని బాధల్లో ఉన్నాడు. చుట్టూ శత్రువులే ప్రభువా, మరణ భయం పట్టుకుంది, ఒంటరితనం పట్టుకుంది, సొంత మనుషులే అడవిలో పాలు చేసేశారు. అటువంటి సమయంలో నా దేవుడు వ్యక్తిగతంగా నన్ను ఎరిగిన దేవుడు నాతో ఉన్నాడని, నా నడక నా పడక సమస్య ఎరిగిన దేవుడు నాతో ఉన్నాడని, నా నాలుకకు మాట రాకమునిపి ఎరిగిన దేవుడు నాతో ఉన్నాడని, నా ముందు వెనక పైన ఆవరించిన దేవుడు నాతో ఉన్నాడని ఎంత ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మాకు అలాంటి ధైర్యం దయచేయండి. ఎన్ని భయములు ఉన్నాయో భయములన్నిటిలో నుంచి ఉపశమనం దయచేయండి. దావీదు భక్తునికి మరణ భయం పట్టుకున్నప్పుడు ప్రభువా, నువ్వెంతగా ఆదరించావు, ఎంత ధైర్యపరిచావు. నన్ను సైతం ఒకప్పుడు మరణ భయం పట్టుకున్నప్పుడు
నన్ను ఎంత ధైర్యపరిచావు ప్రభువా, నీ సేవకురాలను ఎంత ధైర్యపరిచావు, నా బిడ్డలకు ఎంత ధైర్యాన్ని ఇచ్చావు తండ్రి. నీవు తప్ప ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? ఈ లోకంలో అందరూ భయపెట్టేవాళ్లే కదా, డాక్టర్లు కూడా భయపెట్టేవాళ్లే, మందులు కూడా భయపెడుతున్నాయి మమ్మల్ని, పరిస్థితులు భయపెడుతున్నాయి. కానీ నీవొక్కడవే మాకు ధైర్యం చెప్పే దేవుడు ఉన్నావు. నీవు తప్ప ఎవరున్నారు మాకు ఈ లోకంలో ప్రభువా? నీ మందిరము తప్ప మేము ధైర్యం తెచ్చుకునే చోటు ఎక్కడుంది ఈ లోకంలో తండ్రి? మరొక్కసారి నీ పాద సన్నిధికి వచ్చాము ప్రభువా. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎన్ని భయముల నుంచి వచ్చారో ధైర్యంగా తిరిగి వెళ్ళటానికి సహాయం దయచేయండి. నీ ధైర్యాన్ని ప్రతి హృదయంలో ఉంచండి. నీవున్నావనే గొప్ప ఆదరణ మాకు దయచేయండి ప్రభువా. ఇదిగో మాకున్న మా హృదయమును పరిశీలించి మమ్మల్ని పరిశోధించి నీకు ఆయాసకరమైన మార్గం మా యందు ఉన్నదేమో మమ్మల్ని మరొకసారి పరీక్ష చేసి ప్రభువా అవన్నీ నీ సన్నిధిలో ఒప్పుకుని గొప్ప శాంతి సమాధానం పొందే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.